So look at this one. Just I'm going to write one example program. So ఇక్కడ చూడండి, a equal to in enter any string. Print a. చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ దిస్ కోడ్. I hope you're observing this code, right? A simple నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. Now I want to run this one. So enter any string. Good morning అని ఎంటర్ చేశా. సో గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ ఏమైంది, ఏలో స్టోర్ అయిపోయింది, రైట్? ది స్ట్రింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ. మనం ఏదైతే ఎంటర్ చేసామో ది స్ట్రింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ. అగైన్ ఐ వాంట్ టు రన్ దిస్ కోడ్, సేమ్ కోడ్ అగైన్ ఐ వాంట్ టు రన్. So again it is asking, this time I want to enter hello. So hello is displayed here. So what about previous I entered, ఇంతకు ముందు నేను ఏం ఎంటర్ చేశా, గుడ్ మార్నింగ్ ఎంటర్ చేశా. ఓకే, రైట్? దిస్ టైమ్ ఏం ఎంటర్ చేశా, గుడ్ మార్నింగ్ ఎక్కడ స్టోర్ అయింది, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ. వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ, రైట్? సో దిస్ టైమ్ సెకండ్ టైం నేను ఏం ఎంటర్ చేశా, హలో అని ఎంటర్ చేశా. హలో ఈజ్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ ఏ. అంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ స్టోరింగ్ ద ప్రీవియస్ డేటా ఇస్ గోయింగ్ టు బి లాస్ట్. ఓకే, whenever we are closing this program, again it is the data whatever we enter that is going to be last, right? So because it is stored in a RAM, all the data is going to be last in the program అనేది ఏంటిది, it is only process the data but not storing into the permanently ఈ program whatever we are doing so far, right? So I want the data store permanently. మనకి ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, టు స్టోర్ డేటా ఇన్ పర్మనెంట్లీ. మనకి ఏమేమి ఆప్షన్ ఉంది, ఒకటి ఫైల్స్లో, రెండోది డేటాబేసెస్. సో ఇది మాత్రమే మనకు ఉంటుంది. రిమైనింగ్ వాట్ ఎవర్ వి స్టోర్ that is not going to be stored permanently because this data is temporary data. టెంపరీగా స్టోర్ అవుతుంది, ర్యామ్లో స్టోర్ అవుతుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమోరీలో స్టోర్ అవుతుంది. సో ఐ వాంట్ టు స్టోర్ ఇన్ ఏ హార్డ్ డిస్క్ వాట్ ఎవర్ ఐ ఎంటర్ ద డేటా. సో అప్పుడున్నప్పుడు నాకు కావాల్సిన ఆప్షన్ ఏంటిదంటే ఫైల్స్ ఆర్ డేటాబేస్లోకి వెళ్ళాలి. సో మనం ఏంది, ఎవ్రీడే వీఆర్ యూజింగ్ ద ఫైల్స్. సో నేను ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే ఫైల్స్ని. సో దీన్ని మనం ఏంటిది, ఐ వాంట్ టు స్టోర్ దిస్ వన్, ఇదేంటిది వితౌట్ యూజింగ్ ఫైల్స్, రైట్? ఐ వాంట్ టు మేక్ ఇట్ అస్ కామెంట్. నేను ఫైల్స్ యూజ్ చేయాలనుకుంటే ఏంటంటే జస్ట్ యూ కెన్ రైట్ హియర్ ఆర్ యూ కెన్ రైట్ ఎనీ వేరియబుల్, ఓపెన్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ సింటాక్స్, ఎగ్జాంపుల్ ఆర్ ఎనీ ఫైల్, ఆర్ ఫైల్ అని పెట్టేస్తున్నాను, .txt. మీరు ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, రైట్? సో ఒక్కసారి ఇక్కడ గమనించండి, రైట్ మోడ్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ creating a file with name
R file .txt, right? సో ఇప్పుడు నేను ఏంది ఇన్పుట్ తీసుకుంటున్నాను, ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్, రైట్? f dot write of a, f dot close, closing the file. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రోగ్రామ్ అంటే అదే ప్రోగ్రామ్ని చిన్న మోడిఫికేషన్ చేశా. సో నేను రన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రోగ్రామ్ని. ఎంటర్ ఎనీ స్ట్రింగ్, హలో ఐఎమ్ రాజేంద్ర, జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఇది ఏంటి, హలో రాజేంద్ర అని నేను ఎంటర్ చేసాను ఇక్కడ. సో ఐ వాంట్ టు స్టోర్, ఈ డేటా స్టోర్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. ప్రోగ్రామ్స్ ESC, చూడండి ఇక్కడ ఆర్ ఫైల్ అనేది ఒకటి ఉంది, కనబడుతుందా? హలో ఐఎమ్ రాజేంద్ర, రైట్? సో దిస్ ఈజ్ అ ఫైల్. నో ఇప్పుడు మనం క్రియేట్ చేసాం, మీ అందరు కనబడుతుంది అనుకుంటాను. నేను టైప్ చేయలేదు, బై ప్రోగ్రామేటిక్గా నేను క్రియేట్ చేశాను ఒక ఫైల్. సో దీన్ని ఏమంటారంటే ఫైల్ అంటారు. జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. వి యూజ్ ద ఫైల్స్ ఇంట్లో కూడా, అంటే పవర్ బిల్స్ అని ఒక ఫైల్లో పెట్టేస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని ఒక ఫైల్లో పెట్టేస్తాం, తర్వాత ఇంకా డిఫరెంట్ మన సర్టిఫికేట్స్ అన్న ఒక ఫైల్లో పెట్టేస్తాం. అంటే ఏంది, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వి కీప్ ఇన్ ఏ ఫైల్, రైట్? దీని ఇన్ఆర్డర్ డేటా అనేది ఉంటుంది. అంటే మనం డేటాబేస్కి దీనికి తేడా అయిందనేది తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకే, సో మనం ఇందులో కూడా మనం సిస్టమ్ యూజ్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెల్ డేటా అనేది, MS వర్డ్, టెక్స్ట్ ఫైల్స్, వన్ ఏంటివి, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఫైల్స్, ఓకే, టు స్టోర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దే ఆర్ యూజ్డ్ టు స్టోర్ పర్మనెంట్లీ ఇన్ అవర్ హార్డ్ డిస్క్. ఎందుకంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో data అనేది not permanent. The moment we switch off the computer, all the data is going to be lost. For that reason, we go for the files concept. So have you copied this one? మీరు కాపీ చేస్తే నాకు ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నీ ప్రోగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. మనం ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం, ఫైల్ డెఫినేషన్. It may be any programming languages. Files are very important. Okay, you may go for Java or Python or any other programming language. Files are mandatory to create. File is a collection of related information which stores in our hard disk. సో ఫైల్స్ అనేది మనం జనరల్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఫైల్ అని అదే మీనింగ్. సో మీరు కూడా ఎంప్లాయీ డేటా అనేది యూజ్ చేస్తుంటారు, కోఆర్డినేటర్స్ డేటా అనేది ఒక ఫైల్లో పెడుతుంటారు. యూ మే అబ్జర్వ్ ఇన్ అవర్ ఆఫీస్, హెడ్ క్వార్టర్ ఆఫీస్, all the related information we keep in a separate file. Okay, here also same meaning, there is no change.
సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్స్ మనకు తెలుసు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మనం పికప్ చేసుకొని ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, when the data is stored in a file, it is stored permanently అనేది తెలుసు. ఇది ఒక అడ్వాంటేజ్. సో ఏంది, ఈవెన్ దో ఇట్ ఈస్ కంప్యూటర్ is not available అంటే switched off, the data is not going to be lost. So it is stored in the memory. Huge amount of data can be stored. Stored in a file. మనకు సెన్సెక్స్ డేటా, తర్వాత ఓటర్ లిస్ట్, ఈ తర్వాత లాగింగ్ ఫైల్స్ అంటే ఒక ఎంప్లాయీస్ లాగ్డ్ తర్వాత ఏ టైంలో లాగౌట్ అయింది, ఇవన్నీ ఇక్కడ మనం ఒక హ్యూజ్ ఆఫ్ డేటా అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటిదంటే ఫైల్స్లో మెయింటైన్ చేయొచ్చు. రైట్, హ్యావ్ యూ కాపీడ్? Just respond to me if you have copied. సో ఓపెన్ ఏ ఫైల్ అంటే ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఏం చూసాం, ఎఫ్ ఈక్వల్ టు రైట్, మనం పైన ఏం టైప్ చేసాం చూడండి. సో ఇది ఓపెన్ సో ఇక్కడ ఓపెన్ అనేది ఇట్స్ ఏ మెథడ్. ఓపెన్ అనేది మెథడ్. ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది ఓపెన్ మెథడ్ ఈస్ విచ్ క్రియేట్స్ ఆర్ రీడ్స్ ద ఫైల్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ మనం దీన్ని ఏమంటారు అంటే మోడ్ అంటాం. సో ఇవన్నీ నేను మీకు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్, ఓకే, యూ డోంట్ వరీ. సో ఈ స్టెప్స్ అనేది మనం ఫాలో అవుతున్నాం. ఇలా అనేది పెట్టాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫైల్, మనం ఏదైతే నేమ్ ఫైల్ నేమ్ ఇవ్వాలనుకుంటాం ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూ డబ్ల్యూ అని రాస్తాం మనం.
కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే డబ్ల్యూ అని రాస్తాం. దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆర్ అవైలబుల్. డబ్ల్యూ అని, ఆర్ అని, ఏ అని చాలా ఉన్నాయి మోడ్స్. దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది? రీడ్ ద ఫైల్స్ ఆర్ క్రియేట్ ద ఫైల్స్. రీడ్ ఆర్ రైట్ ద ఫైల్స్. ఫస్ట్ ఏంటిది? క్రియేట్ చేయాలి, ఫస్ట్ స్టెప్. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిది? క్లోజింగ్ ద ఫైల్. సో మనము ఇక్కడ చూసాం కదా, 1 సెకండ్, లెట్ మీ కాపీ దిస్ వన్. Example. So copy these steps. సో ఇదేంటిది? మనము ఓపెన్ చేసాం, క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ రీడింగ్ ద ఫైల్. సారీ, మనకు ఆ ఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఫైల్ నేమ్ గుర్తు కోసం నేను సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఈక్వల్ టు, సో నేను ఏంటిది ఇంతకుముందు మనది ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటిది? కాపీ ఆల్ ఆఫ్ యూ, రీడింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే జస్ట్ నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఆర్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేసాం. సో అది మనకు తెలుసు. సో ఇప్పుడు ఏంటిది? రీడ్ చేయాలి కాబట్టి ఆర్ అనే మోడ్ పెట్టాల్సి ఉంటుంది. రైట్ అంటేనేమో క్రియేట్ ఏ న్యూ ఫైల్, ఆర్ అంటేనేమో రీడింగ్ ద ఫైల్. ఫస్ట్ దిస్ ఇస్ ద స్టెప్ 1. స్టెప్ 1 ఫాలో అవుతున్నాం, రైట్? నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటిది? యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ a equal to f dot read. You can give any number here. ఆ క్యారెక్టర్ వరకు రీడ్ చేస్తుంది, ఎక్కడ వరకు రీడ్ చేయాలో. సో I want to display on my monitor. Print a. సో ఇది ఏంటిది? టైప్ కూడా నేను ఒకసారి ప్రింట్ చేయాలనుకున్నాను. టైప్ ఆఫ్ ఏ. జస్ట్ కాపీ దిస్ వన్. నెక్స్ట్ ఇంకొక స్టెప్ మర్చిపోయాం కదా, దట్ ఈస్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంది? ఎఫ్ డాట్ క్లోజ్. సో copy this one. Example 2. సో నేను ఒక్కసారి నేను ఫైల్ ఏముందో అనేది నేను రీడ్ చేస్తాను. సోర్స్ మస్ట్ బి సేవ్డ్. సో హలో హ్యామ్, ఇదేంది? స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి str అనేది వచ్చేసింది. ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ దట్ ఎఫ్ కంటెంట్స్. సో హలో హ్యామ్, యాక్చువల్లీ మనం ఎంతవరకు రాసాము? రాజేంద్ర అని ఉంది, బట్ ఇది అంతవరకు రాయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ స్పెసిఫై చేశా. ఓకే, ఇక్కడ స్పెసిఫై చేశా ఓన్లీ ఇక్కడ రీడ్ ఎక్కడి వరకు చేయాలనేది.
సో దానికోసం అనేది ఇట్ రీడ్స్ ఓన్లీ ఇంతవరకు దిస్ వన్. ఆ ఫైల్ ఏముంది అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. రైట్, read is a predefined function. It's a predefined function which you use to read a character wise. క్యారెక్టర్ వైజ్గా రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్స్ ఇంటూ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. సో మనం ఇందులో స్టోర్ చేసింది మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ, ప్రింట్ ఆఫ్ ఏ. సో ఇది ఏ టైప్, ఏ అనేది ఏంటిది టైప్ అనేది మనం చూస్తున్నాం, దట్ ఈస్ స్ట్రింగ్. సో మీకు డౌట్ రావచ్చు, ఎఫ్ క్లోజ్ రాయకపోతే ఏమవుతుంది అనేది. రైట్, ఎఫ్ ఓపెన్ చేస్తామంటే మనకు ఒక అర్థమైంది. సో రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఈ స్టెప్ ఫాలో కావాలనేది. ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. క్లోజ్ అనేది ఎందుకు చేయాలి అంటే, యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ అనేది జస్ట్ లైక్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ పాయింటర్. సో మనం ఎక్కడ వరకు రీడ్ చేస్తుంది? 9 క్యారెక్టర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్ ఏంటిది ఇక్కడ పెట్టాం. సో చూడండి ఇక్కడ, సో దిస్ ఇస్ ఫైల్. యాక్చువల్గా ఎఫ్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ వరకు రీడ్ అవుతుంది కదా, HELLO ఐఎమ్ వర్క్ రీడ్ అయ్యి ఇక్కడ వరకు పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏమన్నా పర్ఫార్మెన్స్ కానీ ఆపరేషన్ చేస్తే, సో మధ్యలో ఎక్కడైతే ఇది పాయింట్ చేస్తుందో అక్కడ నుండి మాత్రమే డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఎఫ్ క్లోజ్ అంటే ఏమవుతుందంటే, ఇట్ అగైన్ పాయింట్స్ టు ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫైల్. సో మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ మనం మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, అది ఇక్కడ నుండి పాయింట్ చేస్తుంది. దట్ ఓల్డ్ డేటా విల్ నాట్ బి షోన్. సో మనకు పాత టేప్ రికార్డ్ క్యాసెట్లు మనకు తెలుసు కదా. సో అక్కడ ఒక మనం క్యాసెట్ వేసినాం అనుకోండి, అక్కడ మధ్యలో వరకు ఎక్కడ వరకు ప్లే చేసిందో మళ్ళీ నెక్స్ట్ టైం మొత్తం రివైండ్ చేయలేదు అనుకోండి, అక్కడ నుండి మాత్రమే ప్లే అవుతుంది మనకు టేప్ రికార్డ్ క్యాసెట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఓల్డ్ క్యాసెట్స్, నాట్ ద సిడి. సో ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది ఇక్కడ. సో అందుకే మనం క్లోజ్ చేసేస్తాం ఫైల్ని. క్లోజ్ చేయడం వల్ల ఏదైతే కరప్ట్ అనేది కాకుండా ఉంటుంది. సో క్లోజింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫైల్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఓపెన్ చేయకపోతే అసలు మనకు క్రియేట్ కాదు, రీడ్ చేయలేము. బట్ క్లోజ్ చేయకపోయినా కానీ రీడ్ చేస్తాము. బట్ ఏమైనా మధ్యలో ఏదైనా కరెక్ట్ అవుతూ అవ్వచ్చు. ఫర్ దట్ రీజన్ ఓన్లీ వి యూస్ క్లోజింగ్ ద ఫైల్. So I want to write one more example. సో ఈసారి నేను రీడ్ అని కాకుండా ఐ వాంట్ టు మేక్ ఇట్ as కామెంట్. ఫుల్ రాలే నాకు నా ఉన్న డేటా. సో ఎఫ్ డాట్ రీడ్ లైన్, జస్ట్ f dot read line, right? So f dot read line ante emutundo chuddam. Let us see. Just copy this one, read line, second program. One more example 3, I think. So now I'm running this program. First we need to save this one. So later we can run this one. So hello, I'm Rajendra. So full name anedi read avutundi. This is the difference between read and read line. So I'm making comment this one. Example 3. Using read line.
ఈ మోడ్స్ అనేది సి, సి ప్లస్ ప్లస్, జావా అన్నిట్లలో సేమ్ ఇవే ఉంటాయి. ఫైల్ మోడ్, సో మీనింగ్. సో మనం ఇప్పుడు ఏంటి చూసాము, డబ్ల్యూ, రైట్, టు స్మాల్ లెటర్ టు రైట్ the data into a file. We use W mode. So if any data, if already exists a file, previous data will be deleted, is deleted with W mode. సో మనం డబ్ల్యూ మోడ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ డబ్ల్యూ మోడ్ అంటే ఉన్న డేటాని మొత్తం మళ్ళీ కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ద సేమ్ నేమ్. సో అందుకే ఆల్రెడీ ఉన్నది ఉంటే మనము డబ్ల్యూ మోడ్ వెళ్ళొద్దు, వేరే మోడ్కి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ మనం చూసింది. ఇంకొకటి ఏంటిది ఇప్పుడు చూసింది, రీడ్ మోడ్, ఆర్. టు రీడ్ ద డేటా from the file so actually f points to దీన్ని మనము ఫైల్ పాయింటర్ అని మోస్ట్ ఆఫ్ ద రిఫరెన్స్ బుక్స్లో మనకు ఉంటుంది. ఎందుకు అంటే ఇది జాబ్ అనేది పాయింటర్ లాగానే యాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఫస్ట్ ఫైల్ పాయింట్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. దీన్ని ఎఫ్ అనొచ్చు ఆర్ ఎఫ్పి, మీరు ఇష్టం, మీ నేమ్ రాసుకున్న ప్రాబ్లం లేదు. ఇట్స్ ఎ వేరియబుల్ వేర్ ఎఫ్పి ఈజ్ ఏ వేరియబుల్ ఐడెంటిఫైయర్. అంటే ఏంటిది, యూజర్ డిఫైన్డ్ వర్డ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ పాయింటర్, జస్ట్ లైక్ ఏ పాయింటర్. మళ్ళీ పాయింటర్ ఏంటి అని అడగద్దు, అంటే ఆ అడ్రస్ స్టోర్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. దాన్ని మనం ఇక్కడ పాయింటర్ అని ఒక స్పెషల్ నేమ్ తోటి పిలుస్తున్నాం వాటిని. సో ఆల్రెడీ రైట్ చేయాలా రీడ్ చేయాలంటే డబ్ల్యూ ప్లస్ మోడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. టు రైట్ and read the data from the file. ఇక్కడ కూడా previous data will be deleted, is deleted. సో లేదు ఉన్న డేటాకి మాత్రమే ఇంకో కొంచెం యాడ్ చేయాలంటే డిలీట్ చేయొద్దు, బట్ ఉన్న డేటా ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ దగ్గర యాడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ మోడ్ వెళ్ళాలి, అంటే అపెండింగ్ మోడ్. Adding the new data to the existing file. ఎక్కడ, at the end of the file.
at the end of the existing file. So here f or fp, file pointer, points to at the end of the file. So ఒకవేళ if the file is not created, if file doesn't exist, new file will be created. For writing data. So next R plus కూడా ఉంది to read and write the data into a file. So previous data will not be deleted, is not deleted. సో దానికి డబ్ల్యూప్లస్ కి ఆర్పిఎస్ కున్న తేడా అదే. డబ్ల్యూప్లస్ ఏంటంటే ప్రీవియస్ డేటా ఈజ్ డిలీటెడ్, ఇక్కడ అది డిలీట్ కాదు. సో ఏ ప్లస్ ఇంకొక మోడ్ ఉంది, టు అపెండ్ and read data of a file. So by using looping to read the data entire. సో రీడ్ కాబట్టి మనకు తెలుసు రీడ్ మోడ్లో పెట్టేస్తున్నాం. ఓకే, ఇదేంటిది ఓపెన్ ద ఫైల్ ఆర్ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఇన్ రీడ్ మోడ్. సో నేను ఇక్కడ వేరేది పెట్టాను అనుకోండి, ఇక్కడ ఫైల్ ఆర్ బదులు బి ఫైల్ అని పెట్టాను అనుకోండి, ఇట్ లీడ్స్ టు ఎర్రర్. సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ 2 ఏంటిది, రీడ్ చేయాలి కదా. సో ఎగ్జిక్యూట్ ద loop to read entire document text file. For I in f కదా f, so print of I. Copy this one, copyright. So ESC file ఫస్ట్ దీంట్లో ఏముంది, ఆర్ ఫైల్ ఓన్లీ ఉంది కదా. సో
నేను ఇంకా కొన్ని డేటా అనేది యాడ్ చేస్తున్నా. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, పైథాన్. సో ఈ ఫైల్ మొత్తం ఉందనుకోండి, ఎంటైర్ డాక్యుమెంట్. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దిస్ వన్. సో సేవ్ చేసాం, జస్ట్ ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్. సో చూడండి. సో hello, I am from Rajendra, I am from Vijayawada. Everything is read. Entire text was read from that file. So by using the loop. Oh, copied. So f dot close, closing a file, just submitting. F dot close. The syntax ఏంటిదంటే syntax any variable dot close method. This is the syntax. So a file should be a file which is opened should be closed using close method. So if a file is opened but we forgot to close the file, that file may be corrupted. ఎందుకు అవుతుందని నేను చెప్పాను, మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. Or deleted. F equal to step 1 ఏంటిది? F or M, you can write any variable. సో f equal to open మెథడ్ అనేది రాయాల్సిందే. సో మనం r file డాట్ txt ఎక్స్టెన్షన్ కూడా రాయాలి, కామా
ఏంటిది ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఐ వాంట్ అపెండ్ ఏ మోడ్ యూజ్ చేస్తాం, రైట్. సో సెమీకాలన్ అవసరం లేదు, రైట్, ఎందుకంటే పైథాన్ కదా, అవసరం లేదు. ఓకే, మీరు సెమీకాలన్ ఇస్తా అంటే ఇచ్చుకోండి, దట్ ఈస్ నో ఇష్యూ. సో మనకి ఇప్పుడు ఏంటిది, వీ హ్యావ్ టు అపెండింగ్ ద డేటా టు ద ఫైల్. సో మనకి ఎక్కడ అపెండ్ అవుతుందో తెలుసు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. f dot write we are writing the Python exam final exam next week. రైట్. సో మనం ఇక్కడ ఏ స్టోర్ అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, వీ హ్యావ్ టు క్లోజ్ ద ఫైల్. క్లోజింగ్ ద ఓపెన్డ్ ఫైల్. సో ఎఫ్ డాట్ క్లోజ్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ on appending the file. So now I want to execute this one. So ఇది చూడండి, successfully it is written. Now we will see whether we have written or not. ఫైల్ ఏంటిది, ఓపెన్ చేస్తున్నాను, చూడండి, Python we are writing, we are the Python నేను ఏదో రాశాను, అది టెక్స్ట్ గ్రామటికల్ మిస్టేక్ ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి కరెక్ట్ రాస్తాను. we are going to write, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి, we are going to write and give viva for Python exam. సో అగైన్ 1 సెకండ్, ఇదేంటి ఏముంది, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ అనేది మామూలుగా మనకు ఏ షట్ డౌన్ చేసేటప్పుడు కూడా మనం అన్ని ఫైల్స్ క్లోజ్ చేయమని అంటుంటుంది. సో అది ఫైల్ అనేది క్లోజ్ చేయడం అనేది మనకు ఇట్స్ అ మ్యాండేటరీ. మనకి ప్రోగ్రామేటిక్ కాకుండా కానీ మనం అది అలవాటు ఉంది. ఇక్కడ ఇందులో కూడా అదే, ఎందుకు మనం క్లోజ్ చేయము అంటే ఇట్ మే బి కరప్టెడ్ అని మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, రైట్. సేమ్ అదే డెఫినేషన్ మనం ఇచ్చుకున్నాం. నేను ఇప్పుడు 1 సెకండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్. సో సక్సెస్ఫుల్లీ రిటర్న్ అని అర్థం. సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, చూడండి, ఎండ్ ఆఫ్ ది దగ్గర వీఆర్ గోయింగ్ టు రైట్ అండ్ గివ్ viva for Python, రైట్. ఎక్కడ ఇట్ అపెండెడ్ ఎట్ ఎండ్ అనేది ఎక్కడ, దీనికి ఎలా తెలుస్తుంది అంటే ఫైల్ పాయింటర్ పాయింట్స్ మనం ఓపెన్ చేయగానే వెళ్తుంది, అపెండ్ అనగానే ఇట్ గోన్స్ టు ద ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్. అది ఫైల్ పాయింటర్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇక్కడ అపెండ్ చేసేస్తుంది. ఒకసారి అపెండ్ చేసి మనం క్లోజ్ చేయగానే ఫైల్ పాయింటర్ అనేది, ఈ ఫైల్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రమ్ ద మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ నుండి ఫ్రీజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ సేఫ్లీ క్లోజ్డ్ అని దాని అర్థం. Hope you understood. So once you execute, put the above code, go to your directory,
check the file. సో ఎక్స్ ఉండడం వల్ల అర్థమైంది కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే which leads to error, otherwise it creates a new file. సో ఇక్కడ నేను ఇంకా వేరే ఫైల్ ఇస్తున్నాను, kpyt అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది మనకు చెప్పండి మీరు. ఐఎమ్ క్రియేటింగ్ ఏ one new name. What will get the output? What we are going to get the output right now? Xmode toti I'm running this program. Created successfully అంటే ఇంకొక ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ ESCలో kpyt క్రియేట్ అయిపోయింది, pyt క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అగైన్ మళ్ళీ నేను రేపు వచ్చేసి సేమ్ ఫైల్ నేమ్ తోటి ఎక్స్ మోడ్లోకి వెళ్ళాను అనుకో, నాకు ఇప్పుడు ఏమొస్తుంది, ఐ విల్ గెట్ ద ఎర్రర్. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది బాబు, నువ్వు క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్ మోడ్. సో మనకి ఇక్కడ ఫైల్ అనేది కరెక్ట్ కాకుండా ఉంటుంది ఇది. రైట్,